చూసారా, మిమ్మును మీరు మోసము చేసుకోకుండి విన్న వాక్య ప్రకారం మీరు బ్రతుకుండి అంటున్నాడు. అంటే మనం అందరం కూడా విను మాత్రమే ఉన్నాం, అంతే. వింటున్నాము వెళ్ళిపోతున్నాం. కాస్త ఆలోచించి దేవుడు ఏం చెప్పిండు, మనం ఏం నేర్చుకోవాలి, ఎలా దాన్ని పాటించాలి, సువార్త ఎలా ప్రకటించాలి అనేది మన పైన మోపబడింది. కాబట్టి మనము వింటున్నాము, వెళ్ళిపోతున్నాం. దాని వలన ఉపయోగం ఏమీ లేదు. సమస్త జనులకు శిష్యులుగా చేయండి అంటే వాళ్ళు నేర్చుకున్నది మనకు ప్రకటించండు, మనం నేర్చుకున్నది మనం ఇతరులకు ప్రకటించాలి. టీచరు స్టూడెంట్కు ప్రకటిస్తుంటది, స్టూడెంట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేర్చుకుని ఆయన కూడా ప్రకటించాలి. లేదు నేను స్టూడెంట్ లేకనే ఉంటా అంటే ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మనం అందరం ఎలా ఉన్నామంటే స్టూడెంట్ లాగానే ఉన్నాము, టీచర్లము కావాలి. వాస్తవానికి చూస్తే, కాలం బట్టి చూస్తే మీరు బోధకులు కావలసిన వారు, ఇంకా మరలా ఏబిసిడీలే నేర్చుకుంటున్నారు అన్నట్లు మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం విను మాత్రమే కాదు, చెప్పేవారమై ఉండాలి, ప్రార్థన చేసేవారమై ఉండాలి, వాక్యం ప్రకటించే వారమై ఉన్నప్పుడే వాక్యం అనేది ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు చదువు అపొస్తలుల కార్యం. యేసుక్రీస్తు వెళ్తూ ఏం చెప్పిండో చూద్దాం సమాజానికి. అపొస్తలుల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయలోను బూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉందురని వారితో చెప్పాను. చూసారా, యెరూషలేములో యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడుతుండేమదంటే బూది గంతముల వరకు, అంటే ప్రపంచ దేశాలన్నిటికి కూడా యెరూషలేములో పుట్టిన ఈ వాక్యము అమెరికాకు వెళ్ళిపోయింది. అమెరికా కొన్ని వేల కిలోమీటర్లు, మనకు కూడా కొన్ని వేల కిలోమీటర్లు. అంటే అక్కడ పుట్టింది బూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలంటే మరి అక్కడ వారు అక్కడనే ఉంటే మరి ఇక్కడి వారికి ఏమి కూడా ఇప్పటి వరకు తెలియకుండే. మరి వాళ్ళంత ప్రయాసతోని సముద్రాలు దాటుకుంటూ మరి తోమదార మన ఇండియాకి సువార్త వచ్చినట్లు ఎంతో కష్టము ద్వారా సువార్త వచ్చిన ఆ కష్టాన్ని మనం ఇంకా నిర్లక్ష్యం ఈరోజు చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్ని మూలాల వెళ్ళిపోవాలి అన్నదే దేవుని యొక్క మాటలు చెప్తుంది. ఆయన ఆరోహణమైనప్పుడు ఈ మాటలు శిష్యులతో కలిసి చెబుతున్నాడు. చదవం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆరోహణమాయను. చూసారా, ఆయన ఈ మాటలు చెప్పిండు, మీరు సర్వలోకానికి వెళ్ళుండి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుండి నాకు శిష్యులుగా చెయ్యండి అని ఈ మాటలు చెప్పి నేను వచ్చే పరంతరం వరకు మీరు దీన్ని పాటించవలసింది అని చెప్తూ ఆయన ఆరోహణమాయను. చుట్టదాం అది. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. చదువు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచి తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? అంతకుముందు నేను ఎన్నో లేఖనాలు చెప్పాను, చనిపోతా, మరణిస్తా, తిరిగి లేస్తా, మరో పరలోకానికి వెళ్ళిపోతా, మీరు ఎందుకు అనవసరంగా పరిచయం ఇస్తున్నారు అని అక్కడ మాట్లాడుతూ చదువు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన మీ యేసే ఏ రీతిగా పరలోకమునకు ఈ రీతిగా నేను ఎట్లుట మీరు చూచుచున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిండు. చూసారా, యేసుక్రీస్తు ఈ భూమి పైన ఉన్నప్పుడు ఎన్నో మంచి మాటలు, సువార్త, ఎన్నో రోగాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు ఆయన చేసిండు. దేవుని గురించి ఎక్కువగా ప్రకటించిండు. ప్రతిదినం కూడా ఆయన ప్రకటించు కాబట్టి ఆయన సమయం అయిపోయింది.
ఆయన 3.5 సంవత్సరాల్లో కూడా అనేకమైన భారం ఆయన పైన మోపబడిన ఆయన మాత్రము ప్రతి దినము సువార్త ప్రకటించినట్ట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత శిష్యులకు వచ్చింది. శిష్యుల తర్వాత మిషనరీలకు వచ్చింది. మిషనరీల తర్వాత ఆ తర్వాత ఎంతో మంది మన దగ్గర దాకా ఈ అమూల్యమైన మాటలు వచ్చినాయి. ఈ వచ్చిన మనము ఎంతవరకు పాటిస్తున్నాము, ఎంతవరకు ప్రకటిస్తున్నాము, ఎంతవరకు నేర్చుకుంటున్నాము, ఎంతవరకు దీన్ని మనము అనేకులకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు అదే అంటాడు చూద్దాం. మార్కు సువార్త 8:34. అంతటా ఆయన తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపయోగించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా, నన్ను వెంబడించిన వాడు, నా మాటలు గైకొని నా ప్రకారం బ్రతికిన వాడు, నన్ను వెంబడించిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని మీరు వెళ్ళాలి అంటుంది. యేసుక్రీస్తు బ్రతుకునన్ని దినాల్లో మరి యెరూషలేములో ఒకేసారి సిలువ మోసిండు. ఒకేసారి సిలువ మోసిన ఆ యేసుక్రీస్తు ఏమంటాడు, ప్రతి దినము మీరు సిలువ మోయాలి అంటాడు మనతోని. ఆయన మోసింది వేరే సిలువ, మన పాప భారాన్ని మోసిన సిలువ. ఆయన భుజముల పైన భారాన్ని మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో ఆయన వెళ్ళిండు. కానీ ఆయన ఒకేసారి మోసిండు. కానీ మనకు మాత్రం ప్రతి దినము సిలువ మోయాలి అని చెప్తున్నాడు. అంటే ఇందులో ఆలోచిస్తే యేసుక్రీస్తు మోసిన సిలువ వేరు, మనం మోయవలసిన సిలువ వేరు. ఆయన మోసిన సిలువ ఏదో ప్లస్ ఆకారంగా ఒక 70-80 కిలోలు 100 కేజీల వజన్ ఆ సిలువ ఆయన మోసిండు. అది లేఖనాల ముందుగా రాయబడింది కాబట్టి ఆ ప్రవచనాలన్నీ నెరవేరాలి కాబట్టి యేసుక్రీస్తు మోసిండు. కానీ మనము మోయవలసిన సిలువ మాత్రము చాలా కఠినమైంది. సిలువను మోసుకుంటూ పోతే, వాక్యాన్ని నేర్చుకుంటూ పోతే, సమాజంలోనికి వెళ్ళుకుంటూ పోతే మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయని మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా, అంటే మార్కు గారు అదే వచనం పలికిండు, మత్తయి గారు అదే వచనం పలికిండు, ఇక్కడ లూకా గారు కూడా అదే వచనము పలుకుతున్నాడు. ఎవరైతే నన్ను వెంబడింపాలని అనుకుంటున్నారులే, సిలువ అనగానే శ్రమతో కూడింది, సిలువ అనగానే భారంతో కూడింది, సిలువ అనగానే చాలా కష్టంతో కూడింది. మనం అది నేర్చుకొని ప్రకటిస్తే ఎన్నో ఆటంకాలు వస్తాయి అని లేఖనంలో రాయబడింది. భార్యతో రావచ్చు, అన్నదమ్ములతో రావచ్చు, అక్కజెల్లెలతో రావచ్చు, సంఘంతో రావచ్చు, బంధువులతో రావచ్చు, స్నేహితులతో రావచ్చు, లోకంతో కూడా రావచ్చు. ఎందుకంటే ఆయన సిలువ చాలా విలువైన మాటలు ఉంటాయి. దేవుని మాటలు చాలా కఠినమైన మాటలు. ఎందుకంటే కొన్ని సందర్భంలో మనం ప్రకటిస్తున్నప్పుడు మన భార్యని మన మాట వినకపోవచ్చు. అలా వినక ఎందరో కూడా వెళ్ళిపోయారు. సువార్త అందుగురించి చాలా కష్టమైంది. కాబట్టి ఎవరైనాను, భూములైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, అన్నదమ్ములైనను అన్ని వదులుకున్న వాడు నాకే నిజమైన పాత్రుడు అన్నాడు. నిజమైన పాత్రుడు ఎవరయ్యా, నిజమైన సేవకుడు ఎవరయ్యా, నిజమైన భక్తిపరుడు ఎవరయ్యా అని ఆలోచన చేస్తే ఇదిగో ఇవన్నీ పాటించిన వాడు అని అంటున్నాడు. మనకైతే అలాంటి పరిస్థితి రాలేదు. కాబట్టి మనం ఎంత ధన్యులము. కాస్త మనం నేర్చుకున్నది ఇతరులకు ప్రకటిస్తామన్నా ప్రకటించలేకపోతున్నాం. కొందరినైనా సువార్త అనేది మనము ప్రకటించవలసిన భారము మన పైన ఉంది. మత్తయి సువార్త 11:28.
మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. చదవమకింది. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చూసారా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారకు అందరిని కూడా యేసుక్రీస్తు పిలిచిండు. పిలిచిన తర్వాత 12 మంది అపొస్తలులు 70 మంది వచ్చారు. 70 మందిలో 12 మంది మిలిగారు. ఆ 12 మందితో ఏమంటున్నారంటే, ఇదిగో మీరు నా యొద్ద నేర్చుకొని అనేకులకు కూడా ప్రకటించాలి. భారం అంటుండ్రు. అంటే సిలువ అనగానే భారము, శ్రమ అని అర్థము. ఆ భారము చాలా కష్టం. ఆ భారాన్ని మనం అందరం భరిస్తేనే అప్పుడు నిజమైన అపొస్తలుల కార్యం 9:16. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏమని చెప్తుంటున్నాం, యేసుక్రీస్తు అలా మాట్లాడినప్పుడు అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 9:16 1 కొరింథీ 9:16 అక్కడ భారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన కూడా భారం గురించే మాట్లాడుతున్నాడు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చూసారా, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చూసారా, సువార్తలో ఏమి దాగుంది అని మనం ఆలోచన చేస్తే, ప్రకటింపకపోతే శ్రమ అంటుండు. మనం ఏమనుకుంటున్నాం, ప్రకటిస్తేనే శ్రమ అని మనం అనుకుంటున్నాం. దేవుని దృష్టిలో మనం అందరం కూడా ప్రకటింపకపోతే ఆయనకు శ్రమ ఎలా అన్నాడో మనకు అందరు కూడా అలాంటి కష్టాలే ఉంటాయి. కాబట్టి సువార్త, యేసుక్రీస్తు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అపొస్తలుడైన పౌలు, ఇదిగో సువార్త ప్రకటించవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది. మరి దీన్ని మనం అందరం కూడా పాటించాలి. విశ్వాసులం కాదు మనము, నిజమైన శిష్యుల, యేసుక్రీస్తుకు నిజమైన శిష్యులమైన మనం, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరం కూడా నిజమైన విశ్వాసులము. కాబట్టి నా సిలువను మీరు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. అంటే భూమి పైన మనకు ఎలాంటి విశ్రాంతి అనేది తాత్కాలికంగానే ఉంటది. నిజమైన విశ్రాంతి పరలోకంలో మనకు ఉంటుంది. కాబట్టి సిలువ మనం సమాజంలోనికి వెళ్ళి ప్రకటించాలి. సిలువ అనగానే చాలా మట్టుకు మరి సిలువ మోయడం వేరు, వేసుకొనడం వేరు. చాలా మంది సిలువను వేసుకుంటారు కదా, ఇక్కడ మెడల సిలువని వేసుకుంటారు. కాబట్టి ఆ సిలువ మాత్రము కానే కాదు. మనకు మోయవలసిన సిలువ వేరు, వాక్యము. అందుకు ఒక పాట ఉంది, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కొరకే ప్రకటించుచున్నాను, నా యేసు కొరకే ప్రకటించుచున్నాను. ఆగిపోదును, సాగిపోచున్నాను, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం. చూసారా, పోరాటం, ఆత్మీయ పోరాటం. ఈ పాట 20 సంవత్సరాలు అవుతుంది మన మధ్యకి వచ్చి చేసిన బ్రదర్ బట్ పాడిన పాట.
అంటే ఆత్మీయ పోరాటంలో మనం పోరాడుతున్నామా, సువార్త విషయంలో పోరాడుతున్నామా, ఎప్పుడు మన సమస్యల విషయంలోనే కుటుంబాల్లో ఇవే పోరాడుతున్నామా, అది కావాలి. దేవుని విషయంలో ఎవరైనా పట్టించుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రతిదినం ప్రకటించిండు, శిష్యులు ప్రతిదినం ప్రకటించారు, అపోస్తులు ప్రతిదినం ప్రకటించారు, వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళందరూ లెక్క చేయకుండా ప్రతిదినం సువార్త ప్రకటించి మనకి ఇప్పటి వరకు ఇంత హాయిగా, ఇంత సుఖంలో, ఇంత ఆలయంలో చాలా చక్కగా అందరి మధ్యన వాక్యం చెప్తున్నామంటే వారి పుణ్యమే. కాబట్టి అది తెలుసుకోవాలి. మార్కు సువార్త 16:16 చదువులు ఒకసారి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారులే వీళ్ళందరూ కూడా నా రెక్కల కిందికి వచ్చినట్లు, వాళ్ళందరూ కూడా రక్షింపబడినట్లు అని చెప్పాడు. అంటే నమ్మి బాప్తిసం పొందాలి అంటే సువార్త ప్రకటన అనేది జరగాలి. మనం అన్ని కూడా ప్రకటన అనేది జరుగుతున్నాం. ఒక కోల్గేట్ కంపెనీ వాడు ప్రకటన చేస్తున్న టీవీలో. కోల్గేట్ ఎంత ఫేమస్ అయిందో మీ అందరు కూడా తెలుసు, కోల్గేట్ కంపెనీ వాడు. అయినా ఇప్పటికి అడ్వర్టైజ్ వస్తుంది. ఎందు గురించి? ఎక్కడ మర్చిపోతారో అని. ఎక్కడ మర్చిపోతారో అని అప్పుడప్పుడు పేపర్ స్టేట్మెంట్, టీవీలో అడ్వర్టైజ్, సెల్ ఫోన్లో అడ్వర్టైజ్ వస్తుంటది, ఒక టీవీ అడ్వర్టైజ్ వస్తుంటది. ప్రతిదీ కూడా మనం వాడే వస్తువులన్నీ కూడా అడ్వర్టైజ్ అనేటివి వస్తుంటాయి, అంటే ఫాస్ట్ గా వచ్చేస్తుంటాయి. కాబట్టి మనము కూడా ప్రకటన అనేది జరగాలి. ప్రకటన జరగకపోతే ప్రజలు నశించిపోయే అవకాశం ఉంది. ప్రకటన లేకపోతే చెప్పేవారు లేకపోతే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా మారు మనసు పొందుతారు? అందుకే కోత విస్తారంగా ఉంది, కోయివారు కొద్ది మంది ఉన్నారు. కాబట్టి కోయివారిని పిలుస్తుండే యేసుక్రీస్తు. మనం ఏం చేసుకుంటున్నాము? మనమైతే మనంతల మట్టుకు మనము రక్షణ పొందినాము, మనంత మట్టుకు మనమే హాయిగా ఉంటున్నాం. కానీ ప్రకటన అనేది తెలుస్తలేదు. ప్రకటన అనేది స్వార్థ సమాజంలోనికి మనము చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రకటన జరిగినప్పుడే అది నిజమైన మారు మనసు వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇందులో సువార్త ప్రకటిస్తే వాళ్ళకు వచ్చే నష్టం ఏంటిది? సువార్త పోకపోతే మనకు వచ్చే నష్టం ఏంటిది? దీని అన్నిటి కూడా దేవుడే నష్టపోతాడు. సువార్త మనం ప్రకటించకపోయినా దేవుడే నష్టపోతాడు, సువార్త ప్రకటించిన దేవుడే మంచిగా ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవునిలోనికి వచ్చిన వాడు రక్షణలోనికి, పరలోకానికి వారసులు అవుతారు. అది తెలిసి పాపం చేస్తే మరలా నరకానికి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి అన్ని తెలిసి బాప్తిసం పొందకుండా జీవిస్తే లోకంలో వాడు కూడా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. చూసారా? నమ్మి బాప్తిసం పొందిన వాడు తప్పు చేసినా అక్కడికి వెళ్ళిపోతాడు, పరిశుద్ధంగా బ్రతకకపోతే. అన్ని తెలిసి బాప్తిసం తీసుకోకుండా జీవిస్తే కూడా ఆ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిట్లో కూడా మనము నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, ఇక్కడ దేవునికి నష్టం జరుగుతుంది. దేవునికి నష్టం జరుగుతుంది. ఎలా నష్టం జరుగుతుంది? దేవునికి మన ఆత్మలు రక్షింపబడితే దేవునికి ఆనందము, సంతోషము, అదే ఆకలి. దేవునికి ఒక ఆకలి ఉన్నదన్న సంగతి తెలుసా మీకు? దేవునికి ఒక ఆకలి ఉందని, ఆ ఆకలి ఎవరు తీర్చాలని మీకు ఎప్పుడైనా తెలుసా? చూద్దాం ఒకసారి. కీర్తనలు 1 దేవుడు సంతోషంగా ఉండాలి అంటే దేవుణ్ణి మనసు అర్థం చేసుకోవాలి మనము. కీర్తనలు 50:12 2వ లైన్. కీర్తన 50:12 2వ లైన్, 2వ మాట. నేను ఆకలి కొనినను మీతో చెప్పను. చూసారా? దేవుడు ఏమంటుండంటే నేను ఆకలి కొనినను మీతో చెప్పను అంటున్నాడు. అంటే దేవునికి ఒక ఆకలి ఉందని తెలుస్తున్నామే ఇక్కడ. దేవునికి ఒక ఆకలి ఉందని, ఆ ఆకలి మరి మీరే గుర్తించాలి. దేవుడు మనతో చెప్పడు.
దేవుని మనసు కూడా ఎలాంటిదంటే మన తల్లిదండ్రులు లాంటి మనసే. దేవుని మనసు ఎలాంటిదంటే మన పెద్దవారు ఏమంటే రోషం ఎక్కువ. మన తల్లిదండ్రులకు రోషం ఎక్కువ. అప్పుడే పెళ్ళైన కొత్త దంపతులు మన ఇంట్లోకి వస్తారు. వచ్చినాక భర్త ఆఫీస్కి పోతాడు, భార్య ఇంట్లో ఉంటుంది. మరి పెద్ద మనుషులకు అన్నం తినబెట్టే బాధ్యత కోడల పైన ఉంటుంది. కోడలు తినబెట్టకపోయింది అనుకో, మరి పెద్ద మనుషులు అడగరు. అడుగుతారమ్మా? అడగరు. వాళ్ళకి రోషం ఎక్కువ. అప్పుడు మౌనంగా ఉంటారు. భర్త రానే వస్తాడు, సాయంత్రం రాందడు. భర్త రాందడివే కాంప్లైంట్. ఇప్పుడు ఆమె అక్కడ కూర్చుంది, ఈమె ఇక్కడ కూర్చుంది, ఏమైందమ్మా అంటే అప్పుడు కూడా చెప్పారు, కోపంగా వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళా ఒకసారి అమ్మ ఏమైంది అంటే అప్పుడు అర్థం చేసుకుంటాడు ఇత, ఆహా అన్నము పెట్టలేదు. అడగొచ్చు కదా, మీరైనా పెద్దోళ్ళైనా అడగొచ్చు కదా. అంత రోషం ఎందుకు? రోషం ఉంటుంది పెద్దవాళ్ళకు. కష్టపడ్డారు, కష్టపడి సంపాదించిండ్రు, కష్టపడి అన్ని కూడా సమకూర్చిండ్రు. వీళ్ళకేంటి నేను లాచారు అని. మరి దేవుడు కూడా అంతే, రోషం కలిగిన దేవుడు అని ఉన్నది కదా. మనం రోషం కలిగిన దేవుడు మన దేవుడు. ఆ రోషం కలిగిన దేవుడు అడగక ముందే మన అక్కరలేంటో అన్ని కూడా సమస్తాన్ని ప్రకృతిలో పండ్లిచ్చిండు. 800 రకాల పండ్లు ఉన్నాయి, 800 రకాల ఆహారం ఉంది. అన్ని కూడా ఆహారాలని ప్రకృతిలో పెట్టిండు. మనకు అడిగి పెట్టిండు ఎవరైనా దేవుడు, అడగక ముందే ఇచ్చిండు. మరి దేవుని మనసు మనం తెలుసుకొని దేవునికి ఏం అవసరమో ఏనాడు ఆయన అడిగినరా? దేవునికి ఒక ఆకలి ఉంది, ఆ ఆకలి ఎలా తీర్చాలి? దేవునికి ఆకలి ఏంటంటే అరటిపండు తినేవాడా? దేవునికి ఆకలి ఏంటంటే ఏదో మాంసం తినేవాడా? దేవుని ఆకలి ఏంటి? టైం చాలా తక్కువ ఉంది, ఎంత మోసుకొని వచ్చిన భారం కానీ మీరు అందరూ సారుకుంటాడు కదా. అయితే భారం అనేది చాలా తెచ్చిన కానీ ఇప్పుడు సమయము మీకు సరిపోదు కాబట్టి షార్ట్ కట్ లా చెప్పడం జరుగుతుంది. దేవునికి ఒక ఆకలి ఉందని, ఆ ఆకలి ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూద్దాం. మార్క్స్ వార్త 1:16. మనకు ఆహారము, మనకి ఎన్నో తిండిలు ఉన్నాయి. మనం తినడానికి ఎన్నో వందల రకాల తిండ్లు ఉన్నాయి. మనుషులు అన్ని తింటున్నారు, కానీ దేవుని ఆకలి ఏంటో ప్రజలకు తేలిస్తారు. ఆయన గలిలయ సముద్రమున వెళ్ళుచుండగా సీమోను సముద్రంలో వలవేట చూచెను. వాళ్ళు జాలరు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను బట్టే జాలరుగా చేసేదను అని. చూసారా? శ్రమరయ్య స్త్రీ దగ్గర కూడా యేసుక్రీస్తు అదే మాట అంటాడు. యేసుక్రీస్తు ఆకలితున్న సమయంలో, మిట్ట మధ్యాహ్నం సమయంలో ఊళ్ళకు శిష్యులందరూ కూడా ఆహారం తేవడానికి వెళుతారు. ఆహారం తేడమే బోధకునికి బతిమలాడతారు. యోహాను సువార్త 8 మీరు చదువుకోకపోతే ఉంటది. బోధకుడా ఆహారం తినయ్యా బతిమలాడుతారు. మనకి ఎవరైనా బతిమలాడతారా? మనకు చెప్పుడతాడు ఎంబడే తినేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు పాస్టర్, జల్లి తిందామని దావత్నల్లా మన అందరూ కూడా తెలిసిన సంగతి. ఇక్కడ యేసు ప్రభువుకి వచ్చి బతిమలాడుతున్నారు, ప్రభువా నువ్వు భుజించు. అప్పుడు శిష్యులతో యేసుక్రీస్తు ఏమంటారంటే, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అంటాడు. మీకు తెలియని ఆహారము నాకుంది. తెలియని ఆహారం ఉంది ప్రపంచంలో ఎవరికైనా చెప్పండి. ఈరోజు తెలియని ఆహారం ఎవరికైనా తెలుసా? దోమలు తింటున్నారు, ఈగలు తింటున్నారు, పురుగులు తింటున్నారు, ఆఖరికి కప్పలు తింటున్నారు, ఆఖరికి తేళ్లు తింటున్నారు, ఆ తోక నరికేసి పాములను తింటున్నారు. చికెన్ 65 అంటే 65 రకాల చికెన్ 65 వచ్చినాయి ఈరోజు. అంటే ఒక్కొక్క రోజు అది తెలియకపోయినా అనుకో, యూట్యూబ్ ఛానల్ చేస్తే మనకు ఏ రకంగా చేసుకోవాలి అన్ని వంటలు కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మీకు తెలియని ఆహారము అంటే యేసుక్రీస్తుకు ఏదో ఆహారము ఆకలితో ఉన్నాడు. ఆ సమయంలో
అక్కడ వాక్యం చెప్పాలి, సమరయ స్త్రీలకు వాక్యం చెప్పాలి, వాళ్ళందరికీ మారు మనసులోనికి రావాలని దేవుడు మీకు తెలియని ఆహారం నాకున్నది అని చెప్పి ఇక్కడ మార్క్స్ వార్త 1:16లో ఆయన శిష్యులు వల వేస్తుండగా వాళ్ళందరినీ కూడా పిలిచిండు. పిలిచి ఏం చెప్పిండంటే, ఇదిగో మిమ్మలను మనుషులు పట్టే జాలరుగా చేస్తా అన్నాడు. అంటే చేపలు ఎవరికి ఆహారమమ్మా? మనుషులకు ఆహారం. మనుషులు ఎవరికి ఆహారము? దేవునికి ఆహారము. అందు గురించే యేసుక్రీస్తుకు ఎవరు ఆహారం అంటే మనమే. మనం నీతిమంతులుగా మారాలని, యథార్థవంతులుగా మారాలని, పరిశుద్ధులుగా మారాలని ఆయన మన పట్ల జాలి ప్రేమ కలిగి చూసి, నా మనసు ఇకనైనా అర్థం చేసుకుంటారేమో, నాకు ఏదైతే అవసరమో, ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో గొప్ప విందు చేసుకుంటాడంట. మరి దేవుని మనసు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దేవుని మనసు మనకు అర్థం కావాలి మొదట. అందుగురించే మనం అందరం కూడా దేవునికి ఆకలి తీర్చే వాళ్ళము. లేదంటే ఆయన 2000 సంవత్సరాల నుంచి తండ్రి కుడి పార్శ్వం వైపున విజ్ఞాపన ప్రార్థన మన కోసము ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఎవరి గురించి? మన అందరి గురించి. మనం అందరం మారు మనసు పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, అందరూ పరిశుద్ధంగా నడవాలని దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆకలితోనే ఉన్నాడు. ఇశ్రాయేల్ కాలం నుంచి ఈనాటి వరకు. మరి ఎంత మనము మారితే, ఎంత పరిశుద్ధంగా మారితే, ఎంత యథార్థంగా మారితే అప్పుడు దేవుడు సదాకాలం మనకు ప్రేమలో నడిపిస్తాడు. కాబట్టి ఈ సువార్త విషయంలో మనం అందరం కూడా ప్రకటించవలసిన భారము మన పైన మోపబడి ఉన్నది. యేసుక్రీస్తు మరి అనేకులను కూడా సువార్త ప్రకటించడు. పేతురు ఒకనాడు ప్రసంగిస్తే ఎంతమంది మారిండ్రమ్మా? 3000 మంది. చూసారా? ఆ గ్రామాల నుంచి, ఆ దేశాల నుంచి అందరు కూడా యూదుల ఆ పండుగ రోజు, పెంతెకొస్తు అనే పండుగ రోజు అక్కడ వస్తారు. అంతకుముందు 120 మంది, ఇంతకుముందు మీకు చెప్పినా కాబట్టి 120 మంది, తర్వాత 500 మంది, ఇట్లా ప్రజలందరూ ఆయన శిష్యులుగా మారిండ్రు. పేతురు గారు ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిండ్రు. అలా ఇప్పటివరకు ఆ రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. ఎందుకంటే ఆయన అలా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చి నాలుక విభజించి అనేకమైన భాషలో వాళ్ళు మాట్లాడిండ్రు. భాషలు అనగానే వాళ్ళకు వచ్చిన భాషలే మాట్లాడిన వాళ్ళు. అక్కడ అనేక యూదులు వచ్చిండ్రు, అనేకమైన ఒక 100 దేశాల నుంచి వస్తే 100 భాషలు వచ్చిన వారు ఉండొచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మ సహాయం అనేది అక్కడ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీళ్ళందరికీ బాప్తిసం ఇస్తాడు మారు మనసు నిమిత్తం. కాబట్టి నిజమైన పాత్రులు ఎవరు? నిజమైన సేవకులు ఎవరు? నిజమైన దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు నిజమైన పాత్రులు. ఒక అపొస్తలుడైన పౌలు నిజమైన పాత్రుడు, ఒక పేతురు నిజమైన పాత్రుడు. తను తాను వాళ్ళు ఏది కూడా ఆశించలేరు, దేవుని కొరకే సమస్తాన్ని సమకూర్చిన వాళ్ళు. కాబట్టి నువ్వు నేను కూడా మన జీవితంలో అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వాక్యం నేర్చుకోవాలన్నదే నా వాక్యం, నా ఇష్టం. దేవుని ఇష్టం కూడా అదే. ప్రతి ఒక్కరు వాక్యం చదవాలి, ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. మరి శిష్యులుగా చేయండి అని ఎందు గురించి అన్నాడు యేసుక్రీస్తు. పాస్టర్ కూడా అదే చెప్పిండు, అనేకమైన శిష్యులను మీరు తయారు చేయాలి. నేను చేస్తా, మీరు చేయాలి. ఒక కోడి పట్టాలంటే ఒకరితో అవుతుందా? కోడి పట్టాలంటే అవుతుందా? ఒక 5-6 మంది కలిసి పడితే కోడి దొరుకుతుంది, లేకపోతే దొరుకుతుందా? దొరకదు. ఒక కోడి పట్టడానికే ఇంత కష్టమైతే ఇప్పుడు మనం ఎవరికి పడుతున్నాము? మనుషులకు పడుతున్నాము. మనుషులు అంత తేలిక దొరుకుతారా? అబ్బో, ఎన్నో తెలివి ప్రశ్నలు, ఎన్నో తెలివైన ప్రశ్నలు, పనికిరాని ప్రశ్నలన్నీ ఈరోజు వేసుకుంటా యేసుపై పైన నిందలు అవమానాలు ఇస్తున్నారు. ఇవన్నీ నా పైన ముందుగానే జరుగుతాయని యేసుక్రీస్తు ముందుగానే
చెప్పింది కదా. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము మన పైన మోపబడి ఉంది. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. హల్లెలూయా, దేవుని మహిమకరం గాక. యేసయ్య రక్తంలో మనం కడగబడి ఆయన సొత్తుగా మార్చబడినం. ఎందుకయ్యా మనం ఆయన సొత్తుగా మార్చబడినామంటే ఆయన పిల్లలం, ఆయన కన్న పిల్లలం. మనం దేవుడు ఏర్పరచుకున్న జనము, రాజులైన యాజక సమూహం మనం అందరం కూడా. దేవుడు రాజు, మనం అందరం కూడా రాజులమే. కాబట్టి ఆ దేవుని చెంతకు మనం వెళ్ళాలి అంటే ఈ భూమి పైన పాపాన్ని వదులుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే పరలోకానికి మనం అందరం కూడా వెళ్ళగలుగుతాం. కాబట్టి మనం అందరం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం అందరం కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది, లేని వారందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణలోనికి వచ్చి, ఇదిగో రిజిస్ట్రేషన్, మీరు పరలోకానికి వెళ్ళాలి. మీరు అందరనే నా మనసు. కాబట్టి మీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, నా సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇది అన్ని నేను ఏదైతే ప్రకటించిన మీరు అందరు మనసులో ఉంచుకొని దేవుని పట్ల నమ్మకంగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సువార్త ప్రకటన గురించి విన్నాం. చక్కటి సందేశాన్ని రాజు గారు అందించారు. ప్రకటన